హే గాయ్స్, చాలామంది అడుగుతున్నారు డెన్మార్క్కి ఎట్లా అప్లై చేసుకోవాలో. డెన్మార్క్ ప్రాసెస్ ఏంది, డెన్మార్క్లో వీసా ఎన్ని ఇయర్స్ ఉంటుంది, డెన్మార్క్లో స్టడీ ఎట్లుంటుంది, డెన్మార్క్ అకామిడేషన్ ఎట్లుంటుంది, డెన్మార్క్లో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా ఉండయా అని అడుగుతున్నారు. ఈ వీడియో మొత్తం చూడండి. నేను ఈ డెన్మార్క్ గురించి ప్రాసెస్ అంతా ఈ ఓల్డ్ వీడియోలో చెప్తున్నాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డెన్మార్క్కి అప్లై చేసుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ 3 డాక్యుమెంట్స్: 10th డాక్యుమెంట్, ఇంటర్ డాక్యుమెంట్ అండ్ బీటెక్ డాక్యుమెంట్. ఇవి 3 వచ్చిన తర్వాత ఎల్ఓఆర్స్ అనేది మనకి మ్యాండేటరీ. 3 ఎల్ఓఆర్స్ కావాలి ప్రొఫెసర్స్ నుంచి, కాలేజ్ నుంచి. మనం మెయిన్ రాసేది ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్. ఐఎల్స్ అన్న టోఫిల్ అన్న రాయాలి. ఇవి రెండిట్లలో వచ్చిన స్కోర్ వచ్చిన తర్వాత ఈ ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్లో స్కోర్ ఎంత ఉండాలంటే ఐఎల్స్లోనేమో 6.5 బ్యాండ్ ఉండాలి, టోఫిల్ ఎగ్జామ్లోనేమో 83 ఉండాలి స్కోర్ అవుట్ ఆఫ్ 120. లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ఇవన్నిట్లలో 20 ఉండాలి అవుట్ ఆఫ్ 30 ఇన్ టోఫల్. మీరు ఈ 2 ఎగ్జామ్స్లో ఏదైనా ఒక ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఐదర్ ఐఎల్స్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే టోఫల్ అన్న రాసుకోవచ్చు. నేనైతే టోఫల్ రాసిన ఎగ్జామ్. యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే మనం అప్లై చేసిన తర్వాత కొంచెం అడ్మిషన్ ఫీజు అనేది కట్టాలి. అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత అనేది ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు యూనివర్సిటీ నుంచి. రిలీజ్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఫీ పేమెంట్ లింక్ వస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ త్రూ అన్న కట్టచ్చు, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న కట్టచ్చు. సెమిస్టర్ వైజ్ ఉంటుంది సెమిస్టర్ ఫీజు. మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అంతా కట్టేసేయాలి. అట్లా ఉంటుంది దీని విధానం. నెక్స్ట్ వచ్చేది ప్రాసెస్ ఏంటంటే వీసా ప్రాసెస్. ఇది మన వాళ్ళకి చాలా సింపుల్ ప్రాసెస్. ఎట్లా అంటే వీసా అనేది డ్రాప్ ఇన్ వీసా. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు. మన వాళ్ళకి ఇది మంచిది, బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే నేను కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినా కాబట్టి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. వీసా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకున్నారు. వీసా అనేది 15 డేస్లో వచ్చేసింది. వీసా ఎన్ని ఇయర్స్ ఉంటుంది, స్టడీ వీసా 2 ఇయర్స్ ఉంటుంది. అండ్ పిహెచ్డబ్ల్యూ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే 3 ఇయర్స్ ఉంటుంది. పోస్ట్ వర్క్ వీసా అంటారు దాన్ని. విఎఫ్ఎస్ గ్లోబల్లో అపాయింట్మెంట్ బుక్ చేయాలి వీసాకి. మనం పోయి అక్కడ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, బయోమెట్రిక్స్ అన్ని అక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత ఒక 10 to 15 డేస్లో మనకి వీసా అనేది ఇంటికి వచ్చేస్తుంది. వీసా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అందరు అడిగే క్వశ్చన్ పార్ట్ టైం జాబ్ చేయాలంటే మనకి ఇంగ్లీష్ రావాలి. ఆ ఇంగ్లీష్తోని అప్లై చేసుకోవచ్చు పార్ట్ టైం జాబ్స్కి. మెయిన్ ఏంటంటే కొన్ని దగ్గర డానిష్ కూడా అడుగుతారు, కొన్ని రెస్టారెంట్స్లో, కొన్ని స్టోర్స్లలో. మీరు మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ డానిష్ అనేది ఫ్రీగా నేర్పిస్తారు, మీరు నేర్చుకోవచ్చు డానిష్ లాంగ్వేజ్. మళ్ళీ అకామిడేషన్ ఏంటంటే అకామిడేషన్ ఇక్కడ స్టూడెంట్ అకామిడేషన్ అని ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్, మంచిగా ఉంటుంది, నీట్గా విత్ ఎవ్రీథింగ్, యూటెన్సిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఏంటంటే డెన్మార్క్ వచ్చిన తర్వాత మనకు కావాల్సినది ఏంటంటే సిపిఆర్ నంబర్, మిట్ ఐడి, ఇది కావాలి. ఈ సిపిఆర్ నంబర్, మిట్ ఐడి కావాలంటే మనం అప్లై చేసుకోవాలి. సిపిఆర్ నెంబర్కి అప్లై చేయాలంటే మనం డాక్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ డాక్ 1 అని ఉంటుంది. డాక్ 1లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు నీకు డాక్యుమెంట్స్ అనేది అడుగుతారు. డాక్ 1లో పాస్పోర్ట్ అడుగుతారు, రెసిడెన్స్ పర్మిట్ అడుగుతారు. అది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. చేస్తే వాళ్ళకు సిపిఆర్ నెంబర్ అనేది అప్పుడే ఇచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ హెల్త్ కార్డ్ అనేది ఇక్కడ 1 వీక్ తర్వాత వస్తుంది సిపిఆర్ తర్వాత. ఆ ఎల్లో కార్డ్ అనేది మీకు సపరేట్గా మీకు డాక్టర్ అనేది అసైన్ చేస్తారు వాళ్ళు, ఫ్రీ ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్. రెసిడెన్స్ పర్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇవి ఎల్లో కార్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 వీక్స్లో రెసిడెన్స్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. వీసా ఫీజ్ అరౌండ్ 60,000 ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. మనకి మెయిన్ ఏంటంటే పార్ట్ టైం అనేది లీగల్ ఎన్ని అవర్స్ అంటే 90 అవర్స్, మంత్కి 90 అవర్స్ చేయొచ్చు లీగల్గా. రెస్టారెంట్స్లో కొన్ని స్టోర్స్లలో మనకి డానిష్ అడుగుతారు, కానీ డానిష్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారు డానిష్. పార్ట్ టైం అర్నింగ్స్ ఎట్లా వస్తుంది అంటే పర్ హార్కి 110 నుంచి 150 లోపల ఎంతనైనా ఇవ్వచ్చు. డీకేకే, ఐ మీన్ డానిష్ క్రోనాస్.